10 ఏళ్ల బీఆర్ఎస్ చేసిన 1,00,000 కోట్ల దోపిడీతోనే సంక్షేమ పథకాలను అందించడంలో ఆలస్యం అవుతుందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో 204 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 1000 కోట్లతో పూర్తయి కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ఖజానాను ఖాళీ చేశారని అన్నారు. అర్హులైన వారికి బీఆర్ఎస్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని అన్నారు. 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ ఇప్పుడు తాము ఇస్తుంటే ఓర్వలేకపోతుందని విమర్శించారు. హరీష్ రావు గారు చాలా పొలిటికల్లీ చాలా ఎక్స్పీరియన్స్ అయిన అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆయన ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత రాష్ట్రాన్ని ఎట్లా నడిపించిందో ఆయనకు మంచిగా తెలుసు. ఎక్కడ ఏ ఏ కార్పొరేషన్ ఏ ఏ సంస్థ ఉన్నదో అన్ని సంస్థలకు వెళ్ళి వారు 10,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవాలనుకుంటే 1,00,000 కన్నా పైన లోన్ తీసుకున్నాడు ఆయన. అయితే రాష్ట్ర ప్రభుత్వం నెలకు 5,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కడుతుంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చేసిన అప్పుల కోసము రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల అప్పు. మీ అందరు తెలుసు. మన ఆమ్దాని మనకు నెలకు జీతము 10,000 ఉంటే 8,000 ఖాళీ అప్పుకు పోతే ఇంకా ఏం మిలుగుతుందమ్మా? సార్ మీరు అబద్ధాలు చెప్తున్నారు, లెక్కలు చెప్పంటే నేను చెప్తా, వాస్తవాలు చెప్తా. 26,000 రేషన్ కార్డులు ఇచ్చిందంటే మనకు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు రాలేదన్నమాటనే కదా. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ మీరందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చినారో అన్ని హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది.